ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ నరేష్. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత లోక్సభ ఎన్నికల వేడి ఆల్రెడీ మొదలైపోయింది. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. అయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మోదీ అంటే భారతీయ జనతా పార్టీ మొదటి లిస్టు అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించి మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ని, మాజీ మంత్రి, ఆయన బీఆర్ఎస్లో ఒక వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నాడు, ఆ పార్టీ అధికారంలో ఉన్నాడు, మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత వచ్చి భారతీయ జనతా పార్టీ నుంచి మళ్ళీ హుజురాబాద్లో ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో అక్కడ నుంచి పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలవడం, ఈటెల రాజేందర్ అక్కడ ఓడిపోవడం జరిగింది హుజురాబాద్లో. ఈటెల రాజేందర్ అలాగే ఆయన ఏదైతే గజ్వెల్ కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో కూడా ఆయన పోటీ చేశారు, అక్కడ కూడా ఆయన ఓటమి పాలయ్యారు. ఇక తర్వాత ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి ఆయన పోటీ చేయాలని, ఆయనను పోటీ చేయించాలని అధిష్టానం భావించింది. ఇక మల్కాజ్గిరి టికెట్ ఈటెల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మల్కాజ్గిరి నుంచి అఫీషియల్గా అంటే అధికారికంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, పైగా కాంగ్రెస్ పార్టీకి ఇది సిట్టింగ్ సీటు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇక్కడ ఎంపీగా గెలిచారు. సో ఇప్పుడు ఇది ఒక కాంగ్రెస్కి సిట్టింగ్ సీటు. అలాంటి కాంగ్రెస్ నుంచి ఒక స్టార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయనకే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి టికెట్ ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి దాదాపు ఖరారైనట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు, రాజశేఖర్ రెడ్డి. సో కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్గిరి లోక్సభ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్ననే కేటీఆర్ కూడా సవాల్ విసిరిండు, రేవంత్ రెడ్డి సేఫ్ గేమ్ వద్దు, నువ్వు రాజీనామా చేయి, నేను రాజీనామా చేస్తా, ఇద్దరం ఎంపీలుగా నించుందాం మల్కాజ్గిరిలో, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా చూసుకుందాము అని కేటీఆర్ సవాల్ చేయడం, దానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్పందించినప్పటికీ రేవంత్ రెడ్డి అయితే స్పందించలేదు. కాకపోతే మల్లారెడ్డి కొడుకుకే భద్రారెడ్డికే టికెట్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి వస్తుంది, వాళ్ళే సూటబుల్ క్యాండిడేట్స్ అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో. సో మొత్తానికి మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి కొడుకు, అలాగే కాంగ్రెస్ నుంచి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ఇక్కడ ఈ బీజేపీ నుంచి ఈటెల రాజేందర్. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గతం నుంచి చూసుకుంటే కనుక మల్కాజ్గిరి అసెంబ్లీ అలాగే పార్లమెంటు లైన్గా ఓడిపోయి వస్తుంది. ఎందుకంటే ఒకటే క్యాండిడేట్ రామచంద్రరావు, ఆయన ఎమ్మెల్సీగా చేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేసి 2014లో ఓడిపోయారు, 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు, మళ్ళీ 2023లో కూడా ఆయన్ని ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. 2019లో ఆయనే ఎంపీగా పోటీ చేయడం కూడా జరిగింది. సో మొత్తానికి ఆయన లైన్గా ఓడిపోయికుంటూ వస్తున్నాడు. సో ఖచ్చితంగా చేంజ్ చేయాలని ఒక అంశం కూడా ఉంది. అందుకే ఈటెల రాజేందర్కి టికెట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఈటెల రాజేందర్ అంటే ఇక్కడ నియోజకవర్గం మారిండొచ్చు, అంటే లోకల్ వ్యక్తి కాకపోయినప్పటికీ ఈటెల రాజేందర్కి మల్కాజ్గిరి ప్రజల్లో ఒక మంచి అనుబంధం కూడా ఉంది. గతంలో ఆయన ఎంపీ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి బాగా తిరిగాడు. 2018 ముందస్తు ఎన్నికలు కూడా ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన రోజు కూడా తిరగడం జరిగింది. ఈటెల రాజేందర్కి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. పైగా మల్కాజ్గిరిలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ముఖ్యంగా బీసీల మద్దతు ఉంటుంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ ఒక బీసీ, ఒక మంచి బీసీ నాయకుడు. సో ఆ బీసీలు మల్కాజ్గిరిలో 70% ఉన్నారు. అలాగే బ్రాహ్మణ్స్ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరి. ఖచ్చితంగా వాళ్ళ ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకే పడతాయి. పైగా మందకృష్ణ మాదిగ లాంటి ఒక నాయకుడు ఆయన భారతీయ జనతా పార్టీకి అవుట్రేట్ సపోర్ట్ ఇచ్చాడు మొన్న జనరల్ ఎలక్షన్స్లో. ఇప్పుడు కూడా మందకృష్ణ మాదిగ పూర్తి సపోర్టు బీజేపీకే. అలాగే ఎస్సీలు కూడా, ఎస్సీ ఎస్టీలు కూడా ఇక్కడ బీజేపీకి వేసే అవకాశం ఉంటుంది. పైగా ఈయన సుపరిచితుడే ఈటెల రాజేందర్, ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నాడు అంటే అందరికి కూడా ఒక కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో ఒక బీసీ నాయకుడు, ఒక మాస్ క్యాండిడేట్, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయంటున్నారు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ నుంచి కూడా బలమైన అభ్యర్థి అక్కడ అల్లు అర్జున్ మామ, ఇక్కడ ఈటెల రాజేందర్. అలాగే మొత్తం మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ చూసుకుంటే మొత్తం కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అది బీఆర్ఎస్ కూడా ఒక ప్లస్ అవుతుంది. అక్కడ నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి నిల్చుంటున్నాడు. చూడాలి. మొత్తానికైతే మల్కాజ్గిరి మొత్తం న్యూస్ అంతా కూడా ఒక మల్కాజ్గిరి వైపే ఉంది. సో ఈటెల రాజేందర్ ఎలా ప్రచారం చేస్తారు ఏందనేది కూడా చూడాలి.